మార్నింగ్ ఎవ్రీవన్. షూట్ స్టార్ట్ అయింది, ఫస్ట్ సీన్ స్టార్ట్ అయింది. బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ బాగుంది. ఐ లవ్ నేచర్. ఎప్పుడైనా కూడా ఆర్టిఫిషియల్ ఫుడ్, ఆర్టిఫిషియల్ సెట్స్ ఐ డోంట్ లైక్. న్యాచురల్గా నేచర్కి దగ్గరగా కూల్గా చల్లని వాతావరణం ఉండాలి, బాగుంటుంది. అసలు విషయం చెప్పాలి ఏంటంటే, రాత్రి ఇంటికి వెళ్ళి 10:30 అవి సాయి మంత్ అవుతున్నారు. పాప పడుకోలేదు. తర్వాత సాయి నాతో మాట్లాడితే నేను మాట్లాడలేదు. తర్వాత సాయి వెళ్ళిపోయిన తర్వాత పాప పడుకుంది. అవి కూడా ఫుడ్ పెట్టుకుని వదిలేసి పడుకున్నాడు. నేనంతా పాత కాస్ట్యూమ్ తీసి కొత్త కాస్ట్యూమ్ పెట్టి గ్రూమింగ్ అంతా అయ్యి స్నానం చేసి కరెక్ట్గా 1 గంట అయింది. ఇట్లా పడుకుందామని ఇట్లా బెడ్ మీద కూర్చున్నా. జస్ట్ కాలికి దెబ్బ తగలేదు కదా, మందు రాసుకున్నట్టు అవి లేచి కింద మెట్ల దగ్గర డోర్ తీస్తున్నాడు. దోమలు వస్తే డోర్ వేసినట్టు కిందకి వెళ్ళిపోయినాడు. దేనికి వెళ్ళిండో తెలియదు. 5 minutes తర్వాత వచ్చాడు. ఏంటంటే గేట్ దగ్గర టాయిలెట్ పోస్తా అంటాడు. గేట్ లోపల టాయిలెట్ పోస్తే మాది సంపు ఉంది, వాటర్ సంపు. ఆ వాటర్ సంపులో టాయిలెట్ పడితే అదే వాటర్ పైన ట్యాంక్ వెళ్ళి అదే వాటర్ మేము తాగడానికి వస్తాయి. సో ఎందుకు అలా చేస్తామంటే బయటికి వెళ్ళిపోయింది టాయిలెట్ అంటారు. అదేంటి అసలు ఇంట్లో బాత్రూమ్ పెట్టుకొని కిందకి ఎందుకు వెళ్ళామంటే, అలా కాదు కింద కిచెన్లో షింక్లో టాయిలెట్ పోస్తే వెళ్ళి చూసుకోను అనేసి అంటున్నాడు. సో తనకు సంబంధం లేదంటే నేను అదే చెక్ చేసుకోవాలంటే నాకు రేపు పొద్దున్న షూటింగ్ ఉంది. నేను పడుకుని రెస్ట్ తీసుకోవాలా, లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్కి రెస్ట్ తీసుకోకుండా ఇవన్నీ పనులు చేయాలా? సాయికి ఫోన్ చేసి, నువ్వు తాగిపించి నువ్వైనా గొడవ మా ఇంట్లో అవుతుంది, నువ్వు ఇంకోసారి ఆయనకి తాగిపించేది వద్దు. ఏమో ఆయన తాగిపిస్తున్నాడు, మా ఆయన డబ్బులు ఇచ్చి అది పెట్టాలి. ఇంకోటి, చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు ఎట్లున్నారంటే, వాళ్ళు ఎవరినైనా కల్పించమని మనల్ని చాలా ప్రాధాయపడతారు. వాళ్ళు కలిసాక వాళ్ళు ఒకటైపోయి ఇంకా మనల్ని పక్కన పెట్టేస్తారు. వాళ్ళు కర్రీస్ అలా బాగా చేస్తారు, మనల్ని ఏమో పక్కన పెట్టేస్తారు. ఇలాంటి వాళ్ళని కూడా నేను చాలామందిని చూశాను అన్నమాట. కాబట్టి నాకు అవసరం లేదు ఎవరితో. గౌను గాజులు తొడిగితే గొనుకో గాజులు తొడిగితే అది నువ్వే.